హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. ప్రీవియస్ బిట్స్ క్వశ్చన్ పేపర్ సైకాలజీ. పావ్లో, స్కిన్నర్, థార్నడైక్, కోహెలార్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలన పద్ధతి: 1. సహజ పరిశీలన, 2. నియంత్రిత పరిశీలన, 3. సంచరిత పరిశీలన, 4. అసంచరిత పరిశీలన. ఆన్సర్ 2. నియంత్రిత పరిశీలన. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువుల పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధత అనేది అతని 1. అభిరుచి, 2. సహజ సామర్థ్యం, 3. వైఖరి, 4. సృజనాత్మకత. ఆన్సర్ 2. సహజ సామర్థ్యం. వస్తువులు ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువులు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ: 1. పూర్వ ప్రచాలక దశ, 2. మూర్త ప్రచాలక దశ, 3. ఇంద్రియ చాలక దశ, 4. అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 2. మూర్త ప్రచాలక దశ. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి థార్నడైక్ తయారు చేసిన ప్రజ్ఞా పరీక్ష: 1. టీఏటీ, 2. సిఏబిడి, 3. ఎంఎంపిఐ, 4. డిఏటి. ఆన్సర్ 2. సిఏబిడి. సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిది: 1. మూర్తిమత్వ సంధానం, 2. అనుగుణ్యత, 3. ఉద్వేగ అసమతుల్యత, 4. మంచి శారీరక ఆరోగ్యం. ఆన్సర్ 3. ఉద్వేగ అసమతుల్యత. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల ఒక అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా, నాన్న ఇష్టమా అని అడిగి ఒకరి పేరే చెప్పమన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ: 1. ఉపగమ, 2. ఉపగమ పరిహార, 3. పరిహార, 4. ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ 1. ఉపగమ. అధికారి శిక్షిస్తాడని కాకుండా తను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధికి తోడ్పడడం ఒక ఉద్యోగిగా తన బాధ్యత అని తలచి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి: 1. 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి, 2. 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి, 3. 4వ దశ సాంప్రదాయ స్థాయి, 4. 3వ దశ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 1. 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ గ్రంథి శ్రావకం ఎక్కువగా ఉంటే వ్యక్తి ప్రభావశీలిగా, అత్యాశపరుడిగా ఉంటాడు: 1. టెస్టోస్టిరాన్, 2. ఎడ్రినలిన్, 3. థైరాక్సిన్, 4. ప్రొజెస్టిరాన్. ఆన్సర్ 3. థైరాక్సిన్. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి: 1. నమ్మకం వర్సెస్ అపనమ్మకం, 2. సన్నిహితం వర్సెస్ ఏకాంతం, 3. శ్రమించడం వర్సెస్ న్యూనత, 4. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. ఆన్సర్ 4. స్వయం ప్రతిపత్తి వర్సెస్ సందేహం. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రాజేష్ తనకు ఆకలి అవుతున్నా ఇప్పుడే భోజనం చేసి వచ్చానని చెప్పడంలోనూ రక్షక తంత్రం: 1. ప్రక్షేపణం, 2. ఉపసంహరణ,
3 ప్రేరకం తారుమారు, 4 పరిహారం. ఆన్సర్ 3 ప్రేరకం తారుమారు. పిల్లల వికాసంలో ఈ దశను ప్రమాద వయస్సు అంటారు. 1 పూర్వ బాల్య దశ, 2 ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 వృద్ధాప్య దశ. ఆన్సర్ 1 పూర్వ బాల్య దశ. వికాసం, పరిపక్వత, అభ్యసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం. 1 అభ్యసనం =f ఆఫ్ పరిపక్వత ఇంటూ వికాసం. 2 వికాసం =f ఆఫ్ పరిపక్వత బై అభ్యసనం. 3 అభ్యసనం =f ఆఫ్ పరిపక్వత బై వికాసం. 4 వికాసం =f ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆన్సర్ 4. ఆదర్శాల సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. 1 ఈఎల్ థార్న్డైక్, 2 డబ్ల్యూసి బాగ్లే, 3 చార్లెస్ జడ్, 4 స్పియర్ మన్. ఆన్సర్ 2 డబ్ల్యూసి బాగ్లే. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం. 1 క్రియాత్మక స్మృతి, 2 నిష్క్రియాత్మక స్మృతి, 3 బట్టి స్మృతి, 4 తక్షణ స్మృతి. ఆన్సర్ 1 క్రియాత్మక స్మృతి. డెజావో అనేది 1 ఫ్రెంచి పదం, 2 లాటిన్ పదం, 3 గ్రీకు పదం, 4 జర్మన్ పదం. ఆన్సర్ 1 ఫ్రెంచి పదం. క్రింది కారకాలలో అభ్యసనను సానుకూలంగా ప్రభావితం చేసే అంశం. 1 ఫెయిల్ అవుతుందనే భయం, 2 అర్థవంతమైన సంసర్గాలు, 3 తల్లిదండ్రుల నుండి ఒత్తిడి, 4 అనారోగ్యం. ఆన్సర్ 2 అర్థవంతమైన సంసర్గాలు. ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. 1 సంసిద్ధత నియమం, 2 అభ్యాస నియమం, 3 ఫలిత నియమం, 4 సామీప్యత నియమం. ఆన్సర్ 2 అభ్యాస నియమం. పిల్లలు సాధారణంగా వారి దగ్గరకు అపరిచితులు వచ్చినప్పుడు భయపడతారు. కానీ వారు తెచ్చిన బహుమతుల పట్ల పిల్లలు ఆకర్షితులై అపరిచితుల పట్ల భయం పోగొట్టుకొని అభిమానం పెంచుకుంటారు. దీనికి కారణం 1 పునర్బలన నియమం, 2 విరమణ నియమం, 3 అయత్న సిద్ధ స్వాస్థ్యము, 4 సామాన్యీకరణము. ఆన్సర్ 1 పునర్బలన నియమం. పరిశీలనాభ్యసనంలో వ్యక్తి నమూనా మరొక వ్యక్తితో మమేకమై అతని ప్రవర్తనాంశాలను ఉద్దేశపూర్వకంగా స్వీకరించే మానసిక ప్రక్రియ. 1 తాదాత్మీకరణం, 2 అంతర్లీనీకరణం, 3 వ్యవస్థీకరణ, 4 నిబంధనం. ఆన్సర్ 1 తాదాత్మీకరణం. ఉన్నత మానసిక ప్రక్రియలు వ్యక్తిలో స్వయం క్రమీకరణకు దారితీస్తాయని అభిప్రాయపడిన వారు. 1 వైగోట్స్కీ, 2 చోమ్స్కీ, 3 పియాజే, 4 స్కిన్నర్. ఆన్సర్ 1 వైగోట్స్కీ. శంకర్ ఒక సినిమా నటుడి నటనను పరిశీలించి కళాశాల వార్షికోత్సవంలో అదే విధంగా ప్రవర్తించాడు. అందరూ శంకర్ను మెచ్చుకున్నారు. బండోరా ప్రకారం శంకర్కు లభించిన పునర్బలనం: 1 ప్రత్యక్ష పునర్బలనం, 2 పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం,
3 స్వీయ పునర్బలనం, 4 చరశీల పునర్బలనం. ఆన్సర్ 1 ప్రత్యక్ష పునర్బలనం. అంతర్దృష్టికి అధిక ప్రాధాన్యతనిచ్చిన సాంప్రదాయం. 1 ప్రవర్తనవాదం, 2 గెస్టాల్ట్ వాదం, 3 మనోవిశ్లేషణవాదం, 4 సంరచనాత్మకవాదం. ఆన్సర్ 2 గెస్టాల్ట్ వాదం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యలో వైయక్తిక విద్యా పథకం లేదా కార్యక్రమంలోని దశల క్రమము. 1 బోధించు దశ, సూచన దశ, నిర్ధారణ దశ, 2 సూచన దశ, బోధించు దశ, నిర్ధారణ దశ, 3 నిర్ధారణ దశ, సూచన దశ, బోధించు దశ, 4 సూచన దశ, నిర్ధారణ దశ, బోధించు దశ. ఆన్సర్ 4 సూచన దశ, నిర్ధారణ దశ, బోధించు దశ. కుటుంబ సభ్యుల మధ్య తల్లిని గుర్తించడం. 1 విచక్షణ అభ్యసనం, 2 చలనాభ్యసనం, 3 సమస్య పరిష్కార అభ్యసనం, 4 శాబ్దిక అభ్యసనం. ఆన్సర్ 1 విచక్షణ అభ్యసనం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో బలహీన వర్గాలకు నిర్దేశించిన 25% సీట్ల కేటాయింపునందు అనాథలు, హెచ్ఐవి బాధిత తల్లిదండ్రుల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేటాయించిన సీట్ల శాతం. 1 4%, 2 5%, 3 6%, 4 1%. ఆన్సర్ 2 5%. ఆంధ్రప్రదేశ్ నందు ఒక విద్యా సంవత్సరంలో ఒక తరగతికి నిర్వహించవలసిన నిర్మాణాత్మక మదింపు పరీక్షల సంఖ్య. 1 3, 2 2, 3 4, 4 5. ఆన్సర్ 3 4. నిరంతర సమగ్ర మూల్యాంకనం వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించినది. 1 పిల్లలు సహజ అభ్యాసకులు కాగలరు, 2 ఒత్తిడి లేని అభ్యసనం జరుగుతుంది, 3 పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులవుతారు, 4 పిల్లల్లో భాగస్వామ్య అభ్యసనం జరుగుతుంది. ఆన్సర్ 3 పిల్లలు క్రమశిక్షణ రాహిత్యులవుతారు. ఆర్టీఈ 2009 ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికార సంస్థ. 1 రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ, 2 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, 3 జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, 4 రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. ఆన్సర్ 4 రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ. మంత్రణ ప్రక్రియలో చివరి సోపానం. 1 మంత్రణార్థికి సూచనలు ఇవ్వడం, 2 మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారాలను సూచించడం, 3 మంత్రణార్థి నమ్మకాన్ని చూరగొనడం, 4 మంత్రణార్థి నుండి విషయాన్ని సేకరించడం. ఆన్సర్ 2 మంత్రణార్థి యొక్క సమస్యకు పరిష్కారాలను సూచించడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 దృష్ట్యా జ్ఞానానికి సంబంధించి సరైన ప్రవచనం. 1 స్థానిక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు, 2 అనుభవాత్మక జ్ఞానం కంటే పుస్తక విజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, 3 సహజ జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, 4 పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆన్సర్ 4 పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.